రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మీరే మమ్మను తప్పించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన దేవుడవు, నీ భక్తులైన వారిని విడవక ఎన్నటెన్నటికీ ప్రేమించే ప్రేమామయుడవు. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మునే ఆరాధించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో, ఎక్కడైతే మీకు అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మీకు విరోధంగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీ ఎదుట భయం భక్తి కలిగి నడుచుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, యథార్థవంతులంగా చెడుతనాన్ని విసర్జించి పాపాన్ని విడిచిపెట్టి మిమ్మును సేవించే గుంపులో చేరే కృపను మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మీకు ఇష్టంగా జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ సమయాన బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు సమస్యలలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారో, విడుదల లేక బాధించబడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులకు సమస్యలను జయించగలిగే కృపనివ్వండి దేవా. ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నట్టుకు సహాయం చెయ్యండి. ఎడతెగక విసుగక మీకు మొరపెట్టే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎంతో మంది సంవత్సరాల తరబడి తీరని సమస్యతో బాధపడుచు కన్నీటి పర్యంతమవుతున్నారు దేవా. అట్టి ప్రియులను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థించినప్పటికీ సమస్య తీరని స్థితిలో ఉంటుందని, అది పెద్దదిగా, బలమైనదిగా, ఇక ఎన్నటికీ తీరని సమస్యగా ఉంటుందని బాధపడుచున్న వారిని మీరు బలపరచండి దేవా. ఇంకా ఎక్కువగా ప్రార్థనలో పోరాడే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ప్రార్థన తీవ్రతను కలిగి ఉండటకు సహాయం చెయ్యండి అయ్యా. ఈనాడు మేము మా జీవితంలో, మా కుటుంబాలలో మీకే మొదటి స్థానం ఇచ్చే వారిమిగా మేముండుటకు సహాయం చెయ్యండి. లోకానికి, మనుషులకు, డబ్బుకు మేము దాసులంగా ఉండకుండా, లోకం కంటే, మనుషుల కంటే, మా చదువు, మా ఉద్యోగాల కంటే, మా సొంత వారి కంటే మొదట మిమ్మును గనపరిచే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎందరైతే ప్రియులు నాకే ఎందుకిన్ని బాధలుస్తున్నాయి, నాకే ఎందుకిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, నా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని మరణాలు, మాకే ఎందుకు ఇన్ని అనారోగ్య సమస్యలు, ఇన్ని అపజయాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని మోసాలు అని బాధపడుచున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, తండ్రి తనకిష్టమైన కుమారులను శిక్షించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. సమస్త శిక్షను సంతోషంతో ఎదుర్కొనే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నానా రకాల సమస్యలలో చిక్కుకున్నప్పుడు మహాభాగ్యమని ఎంచుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అన్యాయస్తుడో కాదు ప్రవ్వా, మీరు సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా, మీరు అబద్ధమాడే దేవుడో కాదు తండ్రి. న్యాయం కలిగిన దేవుడవు. నీ బిడ్డలను గణపరచాలని, వారిని హెచ్చించాలని, వారి పక్షమున కార్యం సఫలం చెయ్యాలని, వారి విరోధులను అణచివెయ్యాలని, వారి హృదయ వాంఛలను తీర్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులు
ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలన్నింటినీ కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, అప్పుల సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా. అప్పు తీరే మార్గాన్ని చూపించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యధికమైన సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహాలు జరగడం లేదని, సంబంధాలు కుదరడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎన్నో నెలల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి సంబంధాలు చూస్తుండగా ఒక్కటి కూడా కుదరకుండా, వివాహం జరగకుండా ఆలస్యం అవుతుందని బిడ్డలు ఎంతో కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారం దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలతోటి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తీర్చండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయండి తండ్రి. ఆదరించండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు సంతానం లేక బాధపడుచున్నారు దేవా. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టని వారిగా ఉంటున్నారు. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను ఎదుర్కొంటున్నారు దేవా. నెమ్మది లేని జీవితాలను గడుపుచున్నారు దేవా. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చెయ్యండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఈ సమయాన ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం నుంచి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ నామమున ఏది అడిగినను అది మాకు అనుగ్రహిస్తానన్నారు దేవా. అయ్యా, ఈ సమయాన అనేక అక్కరలు, కొరతల కొరకు, మా సమస్యలు, కష్టాల కొరకు మొరపెడుతున్నాము దేవా. అయ్యా, ఉద్యోగ విషయమై, వ్యాపార విషయమై, పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబ పరిస్థితుల గురించి ఈ సమయాన మీకు ప్రార్థిస్తుండగా పదే పదే మాటి మాటికి అడుగుచుండగా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని కనికరించండి, దృష్టించండి దేవా. శ్రేష్టమైన ఈవులనివ్వండి దేవా. అయ్యా, మీ యందు నిలిచియుండి అడుగుతున్నాము ప్రవ్వా. మాకిష్టమైనది ఇస్తానన్నారు దేవా. మా కోరికలను, మా ఆశలను, మా యొక్క హృదయ వాంఛలను ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా మా పట్ల అద్భుతాలను చేయమని, మా హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈనాడు మా శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, రకరకాల శోధనల నుండి మమ్మను కాపాడండి తండ్రి. వీటన్నిటితో పోరాడే శక్తి, బలం, జ్ఞానం మాకు లేదు ప్రవ్వా. మా పక్షంన మీరు పోరాడండి దేవా. మాకు నెమ్మదినివ్వండి దేవా. భయాల నుండి దూరపరచండి. గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, కేవలం మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము తండ్రి. మీ వైపే చూస్తున్నాము దేవా. మాకు సహాయం చేయమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. కృప చూపించండి అయ్యా. జాలి, దయ, కనికరములు కలిగిన దేవుడు మీరు తండ్రి. మీ సర్వస్వాన్ని మా కొరకు అర్పించినారు దేవా. రక్తం కార్చి మమ్మను రక్షించుకున్నారు దేవా. మీ స్వకీయ సాంపత్యంగా చేసుకున్నారు. మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచారు. ధన్యులనుగా మమ్మను చేశారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, ఆదరించండి దేవా.
ప్రియుల అక్కరలు కొరతలు తీర్చండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే అన్నారు దేవా. దయచేసి ప్రతి కుమారుడు కుమార్తె ఆ వృద్ధ తల్లిదండ్రులను చక్కగా చూసుకునే కృపను అనుగ్రహించండి దేవా. మంచి మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల భయాల గుండా, వేదనల గుండా, శోధనల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, పాపంలో లోకంలో జీవిస్తున్న వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు మా కుటుంబంలో, మా బంధువులలో, మా స్నేహితులలో ఎంతో మంది ఉంటున్నారయ్యా. దయచేసి వారందరినీ మీరు కనికరించండి దేవా. రక్షించండి దేవా. పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించడం ఇష్టం లేని దేవుడవు. అందరూ అంతట రక్షణ పొందాలని కోరిన దేవుడవు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు. దయచేసి నీ బిడ్డలందరినీ ప్రతి పాపం నుండి విడిపించండి దేవా. ఈనాడు పాపంలో, లోకంలో జీవిస్తున్న వారికి గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు మా కుటుంబాలలో ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. మా బంధువులలో, మా స్నేహితులలో ఎంతో మంది ఉంటున్నారు. దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ పాపం నుండి రక్షించండి దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డల ఎడల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అనేకులను బట్టి నిందించబడుతున్న నీ బిడ్డలను, అవమానాల పాలయ్యి రోధిస్తున్న నీ కుమారులను, కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకుల నోటి మాటల చేత కలిగే నొప్పి నుండి, బాధ నుండి నీ ప్రియులనందరినీ దూరపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ద్వేషించబడిన స్థితిలో అనేక వ్యతిరేకతలకు గురయ్యి నెమ్మది, సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు ఎలాంటి శత్రువులైతే మా చుట్టూ ఉండి మమ్మను హేళన చేస్తున్నారో, భయపెడుతున్నారో, అపాయం, హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారో, మా ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో, అట్టి శత్రువుల ఉచ్చు నుండి మమ్మల్ని రక్షించండి దేవా. మాకు నెమ్మదినివ్వమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. రకరకాల భయాల నుండి, వేదనల నుండి మమ్మల్ని రక్షించండి దేవా. ఈనాడు కుటుంబంలో ఎన్నో భయం కలిగించే పరిస్థితులు, ఎన్నో వేదనలకు గురయ్యే బాధలు దేవా. అయ్యా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో, పరీక్షలో క్వాలిఫై అవుతామో అవ్వవో, ఉద్యోగం వస్తుందో రాదో, వ్యాపారం బాగా సాగుద్దో సాగదో, పిల్లలు పుడతారో లేదో, వివాహం జరుగుద్దో లేదో, ఇలా రకరకాల భయాలు మమ్మను ఎంతగానో బాధిస్తున్నాయి దేవా. వీటన్నిటి నుండి నీ బిడ్డలైన వారందరినీ సంపూర్ణంగా విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా మరణ భయం మమ్మను వేధిస్తుంది, మమ్మను వెంటాడుతుంది. చచ్చిపో, చచ్చిపో, ఈ శ్రమలను నువ్వు భరించలేవు, ఈ సమస్యలను నువ్వు తట్టుకోలేవు అని మమ్మను తొందర పెడుతుంది. ప్రవ్వా, రక్షించండి దేవా. నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు అనారోగ్యము, నొప్పులు, వ్యాధులు, రోగాలు, జబ్బులు, అస్వస్థతలు మమ్మను భయపెడుతున్నాయి. మా శరీరాన్ని ఎంతగానో బాధిస్తున్నాయి. నయం కాని రకరకాల క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు, ఇలా రకరకాల జబ్బులను బట్టి ఎంతో రోధిస్తున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. హాస్పిటల్కి డబ్బులు పెట్టే స్తోమత లేక అప్పుల బారాన పడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తిని తినక జీవించే వారుంటున్నారు దేవా. బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. కృప చూపించండి తండ్రి. యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును అన్న మాట బిడ్డల ఎడల నెరవేర్చండి దేవా. నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు నాయన రకరకాల బాధల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా వెళ్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డలు ప్రతిరోజు స్కూలుకు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. ఈనాడు జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా.
దేవా. చెప్పింది గ్రహించలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వారి చదువులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తుండగా అలాంటి వారి ఎడల మీ కృప చూపించండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్తగా వ్యాపారం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న వారిని మీరు రక్షించండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.